నిజంగా మన సర్కారు బళ్ళల్లా గురుకులాలల్లో చదివే పిల్లల పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదంటే పానాలతోని శెలగాటమాడినట్టే అవుతున్నదల్లా. ఘోరం అంటే ఘోరం తెలుసా. దినామి స్కూల్లో తిండి తిని పిల్లలు ఎట్లా దావకాన్లో పడుతున్నారో చూస్తూనే ఉన్నాం కదనొల్ల. పాపం గా వాంకిండి సర్కారు బళ్ళె పెట్టిన తిండి తిని శైలజ అనే బుజ్జి జీవిడిచింది కూడా. నాకైతే నిద్రనే పట్టలేదొల్లా. అగో మళ్ళా ఇంకో ఈ స్కూల్లో గిదే కథ అయింది. రేవంత్ సారు అసలు ఏంది ఇది సారు, ఇప్పుడన్నా పట్టించుకుంటావా లేదా అసలు? అయ్యయ్యో ఏంది అసలు? ఈ పిల్లలకు ఎందుకింత గోస? అసలు సర్కారు బడికి ఓవుడే వీళ్ళు చేసిన తప్ప ఈ ఆడపిల్లలకు ఏంది అవస్థలు? అగో రోడ్డు మీదనే గ్లూకోజ్ పెట్టి పట్టుకోబోతుర్రు. పాపం ఇగో ఈ బుజ్జి పరిస్థితి ఘోరంగా ఉన్నట్టున్నది. అయ్యయ్యో ఎట్లెత్తుకొని పోతురో చూడు, ఏమిటికొచ్చిన పరిశాను. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ బల్లెనొల్ల అక్కడ తిండి మళ్ళా ఈసం లెక్కనే అయిపోయింది. బల్లె పెట్టిన మధ్యాహ్నం అన్నం తిని అక్కడ పిల్లల పరిస్థితి ఇగో గిట్ల అయిపోయిందిలా. ఆగో అన్నం పుణ్యం తెలివని పిల్లలు ఎట్లా వణుకుతురో చూడు, ఏడ్చుకుంటా ఎంత దండ్లాడుతురో చూడు. చదువుకునే పిల్లలకు ఎందుకింత గోస? పగటీలి బల్లెబెట్టిన తిండి తినుడుతోనే పాపం పిల్లలందరికీ కడుపు నొప్పి, వాంతులు, చాలా మంది చక్కెరొచ్చి కింద పడిపోయారు. ఇక సాల్రు ఊరి జనాలు ముంగటబడి వీళ్ళను దావకానకు పట్టుకుపోయారు. ఒకటే స్కూల్లో వారం రోజుల సంధి 3 సార్లు గిట్లయిందటనోల్లా. ఈడ తప్పేవల్ది మీరే చెప్పురోలా. 10 ఏళ్లల్లా ఎన్నడలేంది ఈ 10 నెలల సందే సర్కారు బల్లల్లా ఎందుకిట్లయితుంది? గరిబోలు చదివే ఈ స్కూళ్లను గాలికి ఇడిచిపెట్టినట్టేనా కాదా? అరే పిల్లల ప్రాణాలతోని ఆడుకునుడేందోల్లా, మరి గింత అద్మానమా? ఒక్కసారంటే ఏమో అనుకోవచ్చు, దినం ప్రతి స్కూల్లో గిసొంటి అయితేనే ఉన్నాయి. పాపం వాకింటి బల్లె చదివే శైలజ అనే పాపనైతే ఈ సర్కారు పెట్టిన మధ్యాహ్నం అన్నం తిని ఆమె పానమే పోయిందోల్లా. మరి ఇది సర్కారు చేసిన హత్య అన్నట్టేనా కాదా? మీరే చెప్పుర్రి. ఇసొంటి జరుగుతుంటే బడికి పంపాలంటేనే అమ్మా నాయనకు భయం అవుతుంది. ఈ బడికి పోయి పానాలు తీసుకునే కంటే చదువు పక్కకు పెట్టి కైకిలు వంపు నయ్యమని అంటుర్రు. రేవంత్ సారు నువ్వు ముఖ్యమంత్రివే కాదు, ఈ చదువుల మంత్రివి కూడా నువ్వే సారు. పిల్లలు గిట్ల అయితుర్రంటే నువ్వే జిమ్మదారి తీసుకోవాలి సారు. ఎవరి మీదనన్నా పాత పగలు కోపాలుంటే మీరు చూసుకోరు గాని నడిమిట్లాగి బడి పిల్లలను గోసబుచ్చుకునేంది సారు? ఎవరి మీదనో కోపము ఈ స్కూల్ పిల్లల మీద, వీళ్ళ చదువుల మీద, వీళ్ళు తినే తిండి మీద చూయించుడేంది సారు? ఇగో గిట్లనే నిలదీస్తురు తల్లిదండ్రులు.